తెలంగాణకు చల్లటి కబురు అందింది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకైతే చల్లటి కబురు అందిందని చెప్పొచ్చు. మరొక 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మనం గతంలో కూడా చూసాము, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరొక 3 రోజులు కూడా తెలంగాణలో అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏ జిల్లాలో ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఎస్ ఆశ, తెలంగాణలో రానున్న 3 రోజులలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రైతులకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన నైరుతి ఆగ్నేయ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ అయితే తెలంగాణ ప్రాంతంలో మాత్రం హైదరాబాద్ సహా ఇటు గోదావరి తీర ప్రాంతమైనటువంటి ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెము, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతంతో పాటు అటు మహబూబ్ నగర్ పాత జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వాతావరణం అంతా 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అయితే వాతావరణం అంతా కూడా చల్లబడి ఉంది. తెలంగాణ ప్రాంతం అంతా కూడా రాగల మరో 3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలనే 24 గంటల్లో మాత్రము ఎదురుగాలులతో కూడిన వర్షాలు ఉండడంతో అయితే అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు ప్రభుత్వము అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆశ. ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.